మాట్లాడకూడదమ్మా. అందరికీ నమస్కారం. జై హింద్. ఈరోజు డిసెంబర్ 16 టెన్నాంధ్ర నేవల్ యూనిట్ ఎన్సిసి నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ అండ్ కమాండింగ్ ఆఫీసర్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ గణేష్ గోదంగవే గారి ఆదేశాల మేరకు కేఎన్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల భక్తవత్సల్ నగర్లో ఉన్నటువంటి ఎన్సిసి క్యాడెట్స్ ఆధ్వర్యంలో ఈరోజు విజయ్ దివస్ని నిర్వహించడం జరిగింది. ఇది 1971 సంవత్సరం డిసెంబర్ 16న, అంటే 1971లో భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగినటువంటి యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించినటువంటి నేపథ్యంలో ప్రతి సంవత్సరము డిసెంబర్ 16వ తారీఖున దేశవ్యాప్తంగా అత్యంత ఆనందోత్సాహాల మధ్య ఈ విజయ్ దివస్ని జరుపుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి ఎంతోమంది సైనికులు తమ ప్రాణాలను తృణప్రాయంగా దేశం కోసం అర్పిస్తూ మనందరం సుఖ సంతోషాలతో ఉండడానికి కారణం వాళ్ళు చేసినటువంటి త్యాగాలు. మరి అట్లాంటి సైనికుల యొక్క త్యాగాల్ని, వాళ్ళ దేశం కోసం చేస్తున్నటువంటి పోరాట పటిమని, వాళ్ళు మనలో నింపుతున్నటువంటి స్ఫూర్తిని ప్రతి ఒక్కరికి తెలిసేలాగా ఈ యొక్క విజయ్ దివస్ని ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఈరోజు కేఎన్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల కూడా ఈ విజయ్ దివస్ని నిర్వహిస్తూ సెకండ్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు గారి ఆధ్వర్యంలో అమరులైనటువంటి మన సైనికుల్ని స్మరించుకుంటూ మరి వాళ్ళకి నివాళిగా ఈ కొవ్వొత్తులతో వెలిగించి వాళ్ళకి నివాళిని అర్పించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నటువంటి వాళ్ళ అందరూ కూడాను, ఆ సైనికులందరూ కూడాను క్షేమంగా ఉండాలని, వాళ్ళందరికీ మన దేశం తరపున మన సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేస్తూ, మరి బాల్యం నుంచి ప్రతి ఎన్సిసి క్యాడెట్, ప్రతి విద్యార్థి కూడాను దేశభక్తి భావనతో, అదేవిధంగా నాయకత్వ లక్షణాలతో, క్రమశిక్షణతో మరి బాగా చదివి భవిష్యత్తులో దేశం కోసం సైనికులు ఏ రకంగా అయితే వాళ్ళ యొక్క సేవల్ని, త్యాగనిరతిని వాళ్ళ జీవితాంతం కూడా గుర్తుంచుకుంటూ ఆ రకంగా విద్యార్థులు బాల్యం నుంచి క్రమశిక్షణతో ఎదగాలని మరి ఆకాంక్షిస్తూ వాళ్ళకి ఘనంగా మరొకసారి నివాళులు అర్పిస్తూ ఉన్నాము. అందరికి కూడాను అభినందనలు, నమస్కారం.